వెల్కమ్ బ్యాక్ టు దీపు జోస్న వ్లాగ్స్. మార్నింగే పూరి చేస్తున్నా, ఎందుకంటే గట్కేసర్లో గట్టు మైసమ్మ జాతర ఉందనమాట. అక్కడికి వెళ్తున్నాము మేము, మా మమ్మీ వాళ్ళు కలిసి వెళ్దామనేసి వెళ్తున్నాము. అయితే అందుకని ఇంటి దగ్గర నుంచే పూరి, చికెన్, బగారా అన్నీ చేసుకొని వెళ్దామనేసి నేను లేచి మార్నింగే ఫస్ట్ వాకిలి ఊడ్చేసి పూరీలు చేయడం స్టార్ట్ చేసిన. రెడీ అయ్యి పూజ చేసుకున్నా. కొంచెం స్వీట్ అన్నం వండిన, అమ్మవారికి నైవేద్యం పెడదామని ప్యాక్ కూడా వేసేసిన. అవన్నీ ప్యాక్ చేసిన. పూరి, స్వీట్ అన్నం, డాడీ గ్లాసులు తెమ్మని ఉండే గ్లాసులు అన్నీ ప్యాక్ చేసి పెట్టిన. ఈరోజే గట్కేసర్లో ఫస్ట్ జాతర. 5 వారాలు చేశారు, ఇది ఫస్ట్ వారం అనమాట. అందుకనేసి వెళ్తున్నాము. మమ్మీ చికెన్ వండింది, బగారా వేసింది, నేను పూరి వేసిన, నైవేద్యం వండిన అమ్మవారికి పెట్టడానికి. మొత్తం రెడీ అయినాం. దీపు బయటికి వెళ్ళిండు, వాటర్ లేవు ఇంట్లో, వాటర్ తీసుకురావడానికి పోయిండు. వాటర్ క్యాన్ తీసుకొని పోతున్నాం అనమాట ఆడికి. ఆడ వాటర్ కోసం ఎన్నని కొనుక్కుంటాం, అందుకని ఇక్కడ నుంచే వాటర్ తీసుకోదామని వాటర్ తీయడానికి వెళ్ళిండు. ఆయన రాగానే అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి అడుగు లగేజ్ ఎదుర్కొని స్టార్ట్ కావాలి. గేమ్ స్టార్ట్. మా అమ్మోళ్ళని ఎక్కించుకున్నాం స్టార్ట్ అయ్యి. మా డాడీ కొబ్బరికాయలు దేనికి పోయింది, షాప్ కాడ ఆగినాం. జాతర పోతున్నా ఇస్తారంటే నాకు గన్ను కొని పొద్దున్న 2 రోజులు అడిగింది గన్నని. మా మమ్మీ ఎంత టేస్ట్ ఉండిందేమో కానీ స్మెల్ అయితే కార్ మొత్తం చికెన్ వాసనే వస్తుంది. మంచి స్మెల్ వస్తుంది, ఆకలి అవుతుంది వాసనకే. మంచితో బాగా తెప్పిస్తావు. అందరు టెంట్ వేసుకుంటారు, పాత్ర వేసుకుంటారు టెంట్లు అందరు. మన గ్యాన్ జాగ చూసుకొని చిన్న ఆ పోలీసులో ఉండమని పోయి గన్ను కావాలి. ఓని కాల్చిపోతే ఉంటారు కానీ ఆయన గన్ను కావాలి. ఓపెన్ మొత్తం కార్లే. ఈ కూడా కట్టినాడు. చూడకు వీడియో రీఛార్జ్ చేయాలి. అమ్మవారికి 60 రూపాయలు విరాళంగా సమర్పించారు. విష్ణువర్ధన్ రెడ్డి నవ్య గారు అమ్మవారికి 6000 రూపాయలు విరాళంగా సమర్పించారు. బాగుంది. గౌరెల్లి విజయ్ గారు హైదరాబాద్ వాస్తవ్యులు అమ్మవారికి 110 రూపాయలు విరాళంగా సమర్పించారు. అదంతా తిరుగు లేట్ అయింది, షార్ట్ కట్లో పోతున్నాం ఇట్లా పడి. వారికి వారి కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశీస్సులు.
జాతరకు విశేషత అంటూ మాజీ శాసనసభ్యులు శ్రీ మలికందు సుబ్బిరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. గట్టుమైసమ్మ అమ్మవారి జాతరకు విశేషటువంటి తీరాలు సాధిస్తారు. అమ్మవారు వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారు ఆశిస్తున్నారు. మాధవరెడ్డి గారు అనంతపురం సక్సెస్ఫుల్ గా దర్శనం అయింది. మంత్రి మళ్ళా వచ్చిన దర్శనం లేట్ అయింది. అరే మీరు ఎప్పుడు వచ్చారా ఇంత జల్దీ? నిన్న నైట్ వచ్చినాం. ఎంత లేట్ వచ్చినాం? అందరు ఇబ్బంది పెట్టారు. జమ్మాకి కొద్దిసేపట్లో రుణం కార్యక్రమం సిద్ధంగా ఉంటుంది. సత్యనారాయణ ఎక్కడైనా రావాలి, డబ్బులు ఎక్కడైనా రావాలి. చిన్న నరసింహ గారు అమ్మవారికి రుణ కార్యక్రమం సిద్ధమవుతుంది. కుమ్మరులు కుమ్మరులు అడుగు బొమ్మలే బొమ్మలు. ఒక్క గన్ను ఆడితే 3 గన్నులు, 2 కోడి బొమ్మలు, జున్ను ఆడుకోవడానికి పావులు, ఇంకోటేమో తీసుకుండు మా డాడీ. 150కి ఇచ్చింది ఆ చీర. నేనే తీసుకున్నా. మా మమ్మీ చీర కూడా ఇవ్వమంటే రెడ్ కలర్ చూసినాము. ఇసలేదు దొంగ ముఖం. అడుగు. చాలా కోడి నీకన్నా పెద్దగా ఉందిరా. కుక్కురుకు ఇప్పుడు దబ్బునొచ్చి సాపేసి ప్లేస్ ఆపిండు. అన్నీ తెచ్చినావు ఉన్నా చూసినావా బొమ్మలు? కోడి వాడు కొకరక్కో అంటాడు కదా. నేను ఒలకపోసినా ఒలకపోసే కూడా తెలుసా నీకు? నాదే. ఎవరు చేసారు? ఎవరు ఎంగి చేయాలి ఇంతవరకు? ముట్ట కూడా ముట్టలేవాళ్ళు. సరే ఓకే రైట్ డన్ డన్. చికెన్ కాయ ఉత్తి ముక్కలే ఇస్తా. ఉత్తి ముక్కలే. పూరీలు తిని రిలాక్స్ అవుతుంది. పూరీలు అరిగినాక బగారా అన్నం తినాలి. అన్నం వెయిట్ చేస్తుంది మా కోసం.
ఓపెన్ చేసిండు గన్ను. వంట స్టార్ట్ చేసింది. ఏమంటున్నావు? చాయ్ కావాలంటున్నా. చాయ్ అడిగినావా డాడీ? చాయ్ అడిగినావా అక్కనే? ఏమైంది? ఏమైంది? గన్ను కాల్చు. అమ్మో జాతరకు వచ్చి కైట్లు ఎగరేస్తుర్రా నాయన. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది. ఇక్కడ డీసెంబర్ వచ్చి గుద్దిండు ఎవరినో. జాగ్రత్తగా రండి, జాగ్రత్తగా ఉండి. జాతరలోకి వచ్చినప్పుడు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అక్కడ మెయిన్ రోడ్ మీద అంతా. ఫస్ట్ కారున్న కాడ పెట్టినాం చాప, ఎండ వస్తుందని కొంచెం జరిపినాం, మళ్ళీ ఇప్పుడు ఇడికి జరుపుతారు. ఎండ వస్తా ఉంది. ఇంత తిన్నాము, ప్రశాంతంగా వండుకున్నాం, లేచినాం, మళ్ళీ షాపింగ్ పోతున్నాం. గాజులు పెట్టించుకొచ్చుకున్నామని. అంత షాపింగ్ అయింది కానీ గాజులు పెట్టించుకోలే. గాజులు పెట్టించుకోదామని పోతున్నాం. బాబాయ్ హాయ్. ఏరి మా పిన్నిలు ఏరి. గట్టి మైసమ్మ జాతరకు వచ్చినాము, అందరం ఎంజాయ్ చేస్తున్నాము. మా బాబాయ్ వాళ్ళు కలిసిర్రు, పిన్ని వాళ్ళు ఏమో జంప్ అయ్యారు గాజులకు పోయి వచ్చేసరికి. బాబాయ్ తిన్నారా? పాప మా బాబాయ్ వాళ్ళు నీళ్ళు తాగుతారు. అంటారు ఎవరన్నా నీళ్ళు తాగుతారు అంటే టాటా కాపర్ మంచిగా ఉంటాయి వాటర్. మంచిగా నీళ్ళు తాగండి, బుర్రలు పెంచుకోండి, ఎనర్జీ తెచ్చుకోండి. అంతేనా? థ్యాంక్ యూ డాడీ. మా పిన్ని వాళ్ళు పోయిర్రు ఉండమని చెప్తే. బాబాయ్ ఎందుకు పంపించినా పిన్ని వాళ్ళని? చీకటి నన్ను పోయిర్రా? ఫైనల్గా చీకటి అయిపోయింది. ఇక్కడ నైట్ మంచిగా లైటింగ్స్ వేసిరు, బాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు చీకట్లో. పబ్లిక్ అయితే వస్తూనే ఉన్నారు. మేము వెళ్దాం అనేసి అన్నీ చదువుకున్నాం, కార్లో పెట్టేసిరు అన్నీ. మా వాళ్ళు అందరు ఎక్కిరు కార్లో. ఇంటికి వెళ్ళాలి ఇక. మా డిక్కి మొత్తం బొమ్మలతో నిండిపోయింది. ఇంటికి వచ్చి ప్రశాంతంగా డ్రెస్ చేంజ్ చేసుకొని, ఫేస్ వాష్ చేసుకొని, నీట్గా టైట్గా జడేసుకొని అన్నీ తీసేసి షాపింగ్, మేము ఏం షాపింగ్ చేసినామో చూపిద్దామని స్టార్ట్ చేసిన వీడియో. మా షాపింగ్ ఫస్ట్ చీరతో స్టార్ట్ అయింది. అమ్మవారు పెట్టిన చీరలు వేలం వేస్తుంటే ఒక చీర తీసుకున్నాం. ఎక్కడ టెంపుల్కి పోయినా మా ఆయన అమ్మవారి దగ్గర చీర ఒకటి కొనిస్తాడు. ఈ చీర కొనిచ్చిండు. నాకు ఈ కలర్ లేదు, అందుకే ఇది ఒకటి తీసుకున్నా. బాగుందా? బాగుందా? ఫస్ట్ సారీ, నెక్స్ట్ బొమ్మలు. మా చిన్నోడైతే ఇంటికని చెల్లిన కాంచి దర్శనం అయిపోయేదాకా కారు అదేంటి గన్ను 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 అని ఒకటే గొడవ. ఫస్ట్ ఇగో ఇదొక గన్ను, ఇవి రెండు తీసుకురు చెరొకటి. కొట్టుకుంటారు ఫస్ట్ ఇవి రెండు తీసుకుంటు చెరొకటి అని తీసుకున్నాక మళ్ళీ ఇది తీసుకున్నాడు. మా డాడీ తీసుకున్నాడు ఇవన్నీ. నెక్స్ట్ ఇగో ఇవి తీసుకున్నాడు. ఇవన్నీ ఇల్లు కట్టాలంట వీటితోటి. ఒకటి తీసుకున్నాడు. నెక్స్ట్ ఇవి వద్దు డాడీ అంటే కూడా ఇంట్లో కోడి బొమ్మలు రెండు తీసుకుంది, ఇవి కూడా చెరొకటి. నెక్స్ట్ జున్ను పావులు తీసుకుంది. పావులు ఏవి జున్ను? పావులు తర్వాత చూపిస్తా. బ్యాంగిల్స్ తీసుకున్నాము. జున్ను కోసం గాజులు. సరే, ఇవేమో నావి. ఏవో ఒకటి తీసుకోవాలి కదా అని తీసుకున్నా. గ్రీన్ కలర్ తీసుకున్నా. ఇవి బ్యాంగిల్స్కి స్టోన్స్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట, స్క్వేర్ షేప్లా. బాగా అనిపించింది నాకు డిఫరెంట్గా, అందుకని ఇది ఒక సెట్ తీసుకున్నా. ఇది ఎంత వాళ్ళు చెప్పడం 150కి 4 చెప్పారు, కానీ నాకు 80 రూపీస్కే 4 ఇచ్చింది. అట్లా ఉంటుంది మనం బార్గెన్ చేస్తే. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ తీసుకున్నా. ఇవి జున్ను కోసం
బాగున్నాయి కదా, నైట్లో బాగా అనిపిస్తాయి. నెక్స్ట్ ఇవి తీసుకున్నా, బాగున్నాయా బుట్టాలు చిన్నవి. నెక్స్ట్ శారీ పిన్, ఇది నాకు బాగా అనిపించింది ఆడ, బాగుంది. ఇది కూడా ఒకటి శారీ పిన్, ఇది బాగుంది కదా. ఇది నా షాపింగ్. మా జున్ను సామాన్లు తీసుకుంది, అన్నం కూర స్టవ్ గిన్నెలు. నెక్స్ట్ మా మమ్మీవి గాజులు, మా మమ్మీ కలర్ తీసుకుంది, గోల్డ్ కలర్, గోల్డ్ ఎల్లో మిక్సింగ్ కలర్. మా మమ్మీ బ్యాంగ్, పసుపు ఎల్లో అంట, నా కొడుకు చెప్తుండు. మా డాడీ మళ్ళీ చికెన్ తీసుకుండు, ఆడది అయిపోయింది మొత్తం ఫినిష్ చేసుకొని వచ్చినాం. రైస్ చాలా మిగిలింది, రైస్ తక్కువ తిన్నాం పూరి తినేసి, అందుకని మళ్ళీ చికెన్ తీసుకుండు. చికెన్ ఫ్రై చేస్తున్నా, అంటే గ్రేవ్ ఉంది కర్రీ లేదు, అందుకనేసి చికెన్ ఫ్రై అవుతుంది ఆడ పొయ్యి మీద. ఈ మజ్జున్న సామాన్లు పరిచింది ఇంటికి వచ్చి, ఓ 4-5 రోజులు ఉంటుంది సందడి, తర్వాత అన్ని మూలకు పడేస్తుంది. చికెన్ ఫ్రై చేస్తున్నా. కర్రీ చేసుకొని తినేసి ఇంటికి వచ్చేసి ఇంట్లో పడుకున్నాం. ఇంకా ఇది ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.